కూటమి ప్రభుత్వంలో మేము భాగస్వామ్యములై ప్రతి వారము 15 రోజులకి 20 రోజులకు ఒకసారి ఎంఆర్ ఆఫీస్కో ఎండిఓ ఆఫీస్కో ఇతర కలెక్టరేట్కో పోయి అర్జీలు ఎత్తుకొని తిరిగే పరిస్థితి మాకే ఈ పరిస్థితి వచ్చింది. నిజంగా కూటమి ప్రభుత్వంలో ఉండి సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే మేము 20 రోజుల క్రితం జరిగిన రెవెన్యూ క్లినిక్లో ఇదే విధంగా మేమందరం వచ్చి మా సొంత సమస్యకి రాలేదు, పబ్లిక్ సమస్యకి వచ్చి అప్పుడున్న జేసీ గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. అయ్యా, స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటేసినా కూడా ఇంకా కూడా చెరువులు కూడా ఆక్రమించుకొని భూస్వాములు ఆక్రమించుకొని వాళ్ళ ఆక్రమణలో ఉంది, ఆక్రమణలో చిరిపించమంటే ఆ రోజు జాయింట్ కలెక్టర్ గారు చెప్పారు వెంటనే పరిష్కరించమని చెప్పి నేను ఖచ్చితంగా వారం రోజుల్లో చెరువుని కొలిపించి అక్కడ ఉన్న రైతులకు అప్పగిస్తానని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. పక్క జిల్లా నెల్లూరు జిల్లా కలెక్టర్ గారిని చూసి తెలుసుకోండి. మీలాంటి కలెక్టర్లు ఉంటే పేదోళ్ళు సాధోళ్ళు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఓన్లీ ప్రైవేట్ కంపెనీలకి భూస్వాములకే కాదు పేద సాదాకి చేయాలి. మీరు పబ్లిక్ సర్వెంట్, మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చేదానికి రాళ్ల దెబ్బలు తిన్నాం, పోలీస్ కేసులు పెట్టించుకున్నాం, లాఠీ దెబ్బలు తిన్నాం. ప్రభుత్వం తీసుకొని వచ్చి మేము ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం వద్దు, మంచి ప్రభుత్వం కాదు, ఈ ప్రభుత్వం వస్తే మంచి ప్రభుత్వం అని ఈ ప్రభుత్వం వస్తే అధికారులు మీ విధంగా చేస్తారా? కలెక్టర్ గారు ఇప్పుడు కూడా దయచేసి చెప్తున్నా, మీకు 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా, మీరు వెంటనే వాకాడు మండలంలో సుమారుగా 2000 నుంచి 3000 ఎకరాలు భూస్వాముల చేతుల్లో ఉంది. మీరు నిజాయితీ ఆఫీసర్ అనుకుంటున్నాను నేను. మీరు నిజాయితీ అయితే మీరు ఖచ్చితంగా ఈ మండలంలో ప్రత్యేక టీం వేసి భూస్వాముల చేతిలో ఉండే చెరువులు, గుంటలు, ప్రభుత్వ పొలాలు వెంటనే మీరు ఇడిపిస్తారని చెప్పి మిమ్మల్ని దయచేసి కోరుకుంటున్నా. ఇది కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతా ఉన్నా. ఎక్కడ రికార్డు చిన్న కాగితం మారినా, ఏ పేదోడికి అన్యాయం జరిగినా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. ఏ పేదోడికి ఇబ్బంది జరిగినా కూడా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు రికార్డులు మార్చే పరిస్థితి వచ్చేసింది వాకాడు మండలంలో.